నమస్తే. నా దగ్గరికి రీసెంట్‌గా ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఒక కేస్ వచ్చింది. పేరు చెప్పను. బట్ చెప్తా. ప్రదీప్ అబ్బాయి పేరు. చనిపోయాడండి. 19 ఇయర్స్. వాళ్ళ ఫాదరు ఏం చేస్తారంటే శ్రీకాకుళం. వాళ్ళ ఫాదరు వాళ్ళ తాతగారు లేరంట. ఆ ప్రేమంతా తీసుకొనొచ్చేసి ఆ పిల్లవాడికి చిన్నప్పుడు 3 సంవత్సరాల నుంచే బిర్యానీ పెట్టడం అలవాటు చేశాడు. అంటే ప్రేమ. బిడ్డ మీద ప్రేమ. నిజంగా చెప్తున్నా, ప్రేమ అనేది పిల్లల పట్ల దీర్ఘాయువు బతకాలని కోరుకోవాలండి. అన్ని ఆర్గాన్స్ పనిచేయాలి. బిడ్డ దీర్ఘాయువు బతకాలని కోరుకోవాలి. అది గుడ్ పేరెంటింగ్. అంటే అతను చెడ్డని కాదు. ఆడికి అంతవరకు రాత రాసుంది. ఇట్స్ ఓకే. బట్ 3 సంవత్సరాల నుంచి ఆ పిల్లవాడికి డైలీ బిర్యానీ. ఆ బిర్యానీ లేకపోతే వాడు అన్నం తినడు. అట్లా అలవాటు చేసేసారు. ఆ ఏజ్ ఆఫ్ 17 అనుకుంటా. 17 వచ్చేటప్పటికి క్రియాటిన్, యూరిక్ యాసిడ్ అన్నీ పెరిగిపోయాయి. డయాలసిస్ స్టేజ్‌కి వచ్చేసారు. సరే వచ్చారు. నేను డయాలసిస్ లేకుండానే దేవుడి దయ వల్ల బాగా విశ్వం ఇచ్చిన దీన్ని బట్టి నేను తగ్గించడం జరిగింది. 1కి వచ్చింది క్రియాటిన్. తర్వాత మా హస్బెండ్‌కి హెల్త్ బాలేకపోతే నేను అవైలబుల్ లేక నేను మా హస్బెండ్‌కి కొంచెం హార్ట్ ప్రాబ్లమ్ ఉంటే నేను ఒంగోలుకి రావడం జరిగింది. ఈలోపు నేను ఆ అబ్బాయికి అందుబాటులో లేకుండా పోయాను. ఆ అబ్బాయి ఏం చేశాడంటే ఒక బోండాలు అవన్నీ అంటే కొంచెం రెస్ట్రిక్ట్ లేకుండా ఒక్కసారిగా వదిలేటప్పటికి నాలుక కదండి పెద్ద పెద్ద వాళ్ళే ఈ ఇంద్రియాల నిగ్రహం కోల్పోతారు. పసిబిడ్డ వాడు ఏం చేస్తాడు? అది తప్పు ఎవరిది? తల్లిదండ్రులది. వారానికి ఒకసారి పెట్టుకోండి. వాడికి నేర్పించండి. పిల్లల్ని కూడా ఆ యొక్క టెండెన్సీని ఓర్చుకునే గుణం మనం నేర్పించాలి. అది మెడిటేషన్ తోటే వస్తది. మెడిటేషన్ తోటే మనకి ఆ యొక్క టెండెన్సీని సప్రెస్ చేసుకోగలుగుతాం. అది రావాలి. ఓర్చుకునే గుణము ప్రతి ఒక్కళ్ళలో ఉండాలి. అలా ఉన్నప్పుడే జీవితాన్ని దాటగలం. ఏదంటే అది 90% ఆఫ్ ది పీపుల్ ఈ నాలుక మీద ఫుడ్‌కే ఖర్చు పెడుతున్నాం. చూసుకోండి కావాలంటే. ఫుడ్ మీదే ఐబ్యాక్ ఐస్ క్రీము, ఇస్మాయిల్ బిర్యానీలు అన్నీ చూడండి. ఎన్ని ఫుడ్ స్టాల్స్ మంచిదే. కానీ ఒక డిసిప్లిన్ ఉండాలి కదా! మొన్న ఈ పిల్లవాడి సంగతి చెప్పి నేను ఇంకోటి దానికెళ్తా. ఆ అబ్బాయి బాగా బోండాలు అవి ఇవి బాగా తినేసాడు. తినేసిన తర్వాత చెయ్యి దాటిపోయింది. చెయ్యి దాటిపోతే ఇక మళ్ళీ మనిషి ఆశ కదా! ఏదో పూజలు అవి ఇవి చేస్తే. ఎనీహౌ వాడు 19 బిలోయే చనిపోయాడు. ఇక అది అది చూసినప్పుడు చాలా పెయినేసింది. చాలా పెయినేసింది. అందుకని మీరు లివర్‌ని చాలా చాలా జాగ్రత్తగా వాడుకోవాలని నేను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి సంబంధించి మీకు ఇంకా ఏమన్నా వివరాలు కావాలన్నా కూడా నేను చెప్తాను. అట్లాగే షుగర్‌కి కూడా మన దగ్గర చేదు పౌడర్స్ దొరుకుతాయి. చేదు పౌడర్స్ మీరు ఇంట్లో చేసుకున్నది చెప్తాను. ఏం పర్వాలేదు. శుభ్రంగా చేసుకోండి. అందరూ చేసుకొని తినండి. మీకు మీరు చేసుకుంటే చాలా జాగ్రత్తగా చేసుకుంటారు. చేసుకోలేని వాళ్ళు నేనిస్తా. అయితే మెయిన్ మీకు అందరికీ తెలిసిందే కింగ్ ఆఫ్ బిట్టర్ నేలవేము. ఆ నేలవేముని మీరు ప్రతిరోజు గనక కొంచెము ఈ సొంటి కూడా చెప్పాను కదా! దాంతో మిక్స్ చేసుకొని ఉసిరికాయ పొడి మిక్స్ చేసుకొని కూడా మీరు తీసుకోవచ్చు. నేను మీకు ఈసారి అవన్నీ చూపిచ్చి మిక్స్ చేసి ఎలా వాడుకోవాలో మీకు నేను నేర్పిస్తానన్నమాట. ఏమి దాచుకోనండి. ఎందుకంటే ప్రకృతి ఎంతో ఇచ్చింది. మనము ఇస్తేనే పుణ్యఫలం వస్తుంది కదా! అది నాకు చాలా చాలా ఆహ్, హ్యాపీ బ్లెస్సింగ్‌గా భావిస్తాను. నాకు మీరందరూ గూడా ఈ అవకాశం ఇచ్చి మీరు నా యొక్క దీనిలో మెయిల్ పెడుతున్నాను అడ్రెస్సు. మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఏమన్నా డౌట్స్ ఉన్నా అడగండి చెప్తాను. నేను మళ్ళీ రోజుకి ఒక్కొక్క ఆర్గాన్ గురించి చెప్పడం జరుగుతది. తర్వాత ఇంకొక ఎపిసోడ్‌లో గూడా నేను మంచి ఇది తీసుకొని కంటెంట్ తోటి మీ అందరికి ముందుకొస్తాను. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.